ఇప్పుడు ఈ కిలాయిడ్స్‌కి ట్రీట్మెంట్ ఏంటి? కిలాయిడ్స్ అనేవి జనరల్‌గా అవి స్లోగా పెరుగుతుంటాయి, డిస్‌ఫిగరింగ్ ఉంటాయి. దాంట్లో కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఇచింగ్ లాగా, నొప్పిలాగా, మంటలు లేవడం లాగా అలా. సో, దీనికి ట్రీట్మెంట్ ఉందా? ట్రీట్మెంట్ ఉంది. కానీ 100% పర్ఫెక్ట్ క్యూర్ వచ్చే ట్రీట్మెంట్ అయితే లేదు. సో, దీనికి క్యూర్ అనేది లేదు. దీన్ని కిలాయిడ్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. దాని గ్రోత్‌ని కంట్రోల్ చేసుకోవాలి. సో, ఎర్లీ స్టేజ్ అంటే జనరల్‌గా కిలాయిడ్స్ ఎప్పుడు రావచ్చు? సర్జికల్ స్కార్స్ అంటే మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఏదైతే స్కార్స్ వస్తాయో దాని మీద కిలాయిడ్ రావచ్చు. ఎస్పెషల్లీ చాలా కామన్‌గా ఏంటంటే మన బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఛాతీ మీద స్కార్ ఉంటది. సో, ఛాతీ మీద స్కార్‌లో చాలా కామన్‌గా కిలాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటది. సో, అలాగే పొట్ట మీద స్కార్స్ కానీ, బాడీలో ఎక్కడైనా సరే ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే స్కార్స్, హైపర్ట్రోఫిక్ స్కార్స్ కానీ, కిలాయిడ్స్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బర్న్స్, కాలిన వాళ్ళలో కిలాయిడ్స్ వచ్చే శాతం ఎక్కువ. కిలాయిడ్స్ కామన్‌గా వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళలో బర్న్ హీలింగ్ అనేది కొంచెం ఇన్ఫ్లమేషను, కొంచెం స్కారింగ్ ఎక్కువ ఉండటం వల్ల కిలాయిడ్ ప్రాసెస్ ట్రిగ్గర్ చేస్తుంది. సో, దానివల్ల బర్న్స్‌లో ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎవరికైతే బర్న్స్ ఎక్కువ రోజులు పడుతుందో మానడానికి, హీలింగ్ బై సెకండరీ ఇంటెన్షన్ అంటారు.